ఏంట్రా కొట్టిరన్రా అంటే కొట్టించుకొని వచ్చి పడుకున్నారు? మిగతా ముగ్గురేర్రా బతుకున్నారా చచ్చిపోయారా? ఎక్కడ దొరికారా? ఒక ఆడపిల్లని పెట్టుకోలేకపోయారు. ఆడంగినాయల్లారా, మీకేం తక్కువ చేశాన్రా? కరెక్టే గారు. డాక్టర్ గారు ఇలా రండి. వీళ్ళు బతికి బట్ట కడతారా లేదా? వీళ్ళని మేము పనులు పెట్టుకోవచ్చా? ఇంజురీస్. వీళ్ళు సివిల్ ఇంజనీర్. ట్రీట్మెంట్ జరుగుతుంది, కోలుకోవడానికి టైం పడుతుంది. ట్రీట్మెంట్ ఏమీ అక్కర్లేదు, తొందరగా వచ్చే మందేమన్నా ఇవ్వండి. పైకి పోతారు ఎదవలు. ఇది హాస్పిటల్, అలా చేయటం కుదరదు. ఎక్కడ్రా పోలీసోడు? అక్కడ ఉన్నాడు. ఏరా కాళ్ళకు కట్టుకట్టారు, కాళ్ళే పోయాయా? ఇంకా ప్రాణం పోలేదా? పోతాడు, మార్చిలో పడేయండి. ఒకవేళ బతికినా నా ఇంటికి రావద్దు. డాక్టర్లు బతుకుతావని చెప్తారు, నమ్మొద్దు. నువ్వెలాగూ పోతావు. నీ శవనే చూడడానికి నేను రాను, అందుకే అడ్వాన్స్ గా చూడడానికి వచ్చాను. అయ్యా, ఎలక్షన్ టైము, ఎవరైనా చూస్తే ఫోటోలు తీసి వాట్సాప్లో పెట్టేస్తారయ్యా. ఎవరేం మాట్లాడినా ఎదురు చెప్పకుండా నోరు మూసుకోవాల్సి వస్తుంది. అయ్యగారు మినిస్టర్ కావాలి, అప్పుడు చెప్తాను వాళ్ళ సంగతి. అయ్యా, ఏంటయ్యా అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? అయ్యా, ఇది చాలా చిన్న విషయం. మనమే అనవసరంగా వాడితో పెట్టుకుని వాడిని పెద్దవాణ్ణి చేశామా అనిపిస్తుంది. ఎలక్షన్ దగ్గర పడుతుంది, పార్టీ పనులున్నాయి, మీటింగ్ పెట్టాలి, ప్రచారం చేయాలి. ఈ సమయంలో వాణ్ణి గురించి ఎందుకయ్యా ఆలోచిస్తారు? మీ అబ్బాయి గారు తిరిగొచ్చాడనుకోండి, వాడు సంగతి చూసుకుంటాడు. లేదా ఎలక్షన్ అవగానే నేనే వాణ్ణి వేసేస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి. సరే, మీరు ఎలక్షన్కి కావాల్సిన ఏర్పాట్లు చేయండి. ప్రోగ్రామ్ ఏంటో చెప్పండి, నేను వస్తాను. నేను గురించి ఆలోచిస్తున్నావురా? మీ మధ్య లవ్ ఏంటని అడిగేవే, నువ్వు అడిగిన తర్వాతే తన్ని బైక్ ఎక్కించుకున్నాను రా. అదే ఇంక లాస్ట్ టైం ఏమనిపించిందిరా, తప్పులు చేసేవాడు ఆధీనంలో చదువుల తల్లి ఉండకూడదు అనుకున్నాను రా. అంతకంటే ఇంకేం లేదు. కానీ వాడు నన్నే చంపడానికి ప్రయత్నించాడు. నాతో పాటు స్వాతిని కూడా చంపాలనుకున్నాడు రా. మరి తను టీవీలో చేసిన రచ్చకి చూస్తూ వదిలేస్తారా? మరి ఏం చేయమంటావురా? ఎవర్రా? ఏందయ్యా, మీ అందరి ముఖాల్లో ప్రాణభయం కనపడుతుంది. రౌడీలను పంపించాడు, సెట్ అవ్వలేదు, పోలీసులను పంపించాడు, ఇప్పుడు మిమ్మల్ని పంపించాడా? నేనిక్కడికి వచ్చింది ఆయనకు తెలియదు బాబు. ఆయన నీ మీద చాలా సీరియస్ గా ఉన్నాడు. అందుకే ఈ పోలీసులు గుండాలు. ఆయనకున్న కెపాసిటీ ఏంటో నీకు తెలుసా? రాజకీయాల్లోకి రాకముందు వైన్ షాపులు బిజినెస్ చేసేవాడు. హోదా పెరిగాక వైన్ షాపులు లాగానే స్కూల్స్ ని, కాలేజెస్ ని బిజినెస్ లా మార్చేశాడు. తనకి 2 స్కూల్స్, 5 కాలేజెస్ ఉన్నాయి. అందులో ఒక కాలేజ్ మాత్రమే తన పేరు మీద, మిగతావన్నీ బినామీ పేర్లే. అందులో మా కాలేజ్ ఒకటి. ఆ కాలేజీలు, స్కూల్ మీద వచ్చే ఆదాయం పక్కన పెట్టేయండి, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎవరికీ తెలియని మ్యాటర్ ఒకటి ఉంది. ఒక్కొక్క కాలేజీలో లేని కోర్సులకు కూడా ప్రతి సంవత్సరం 10,000 ఫామ్స్ ఇష్యూ చేస్తున్నారు. మన జనాల గురించి తెలిసిందేగా. ఏం జరిగింది ఏంటి అనేది అసలు సరిగ్గా ఆలోచించకుండా అప్లై చేసిన కోర్స్కి అడ్మిషన్ రాలేదనేసరికి మనకంటే మార్కులు ఎక్కువ వచ్చినోడికి ఇచ్చుంటారులే అనుకుంటారు. కానీ వాళ్ళు అమ్మిన ఫామ్ విలువ 800 రూపాయలు. ఈ డీటెయిల్స్ అన్నీ మాకు తెలుసు బాస్, అయినా మేము పట్టించుకోలేదు. ఆయన నిన్ను లేపేద్దామని నిర్ణయించుకున్నాడు. నేనే ఎలక్షన్ అయిందాకా కాస్త ఆగమని చెప్పాను. ఈ గ్యాప్ నువ్వు ఉపయోగించుకో, నీ కుటుంబానికి ప్రమాదం వచ్చేలా ఉంది. ఏం వినాలి? ఆయన దగ్గర ఉన్నంతసేపు ఆయన చెప్పిందంత తీసుకొచ్చి మా చెప్తారు. ఇప్పుడు మేము చెప్పిందంతైనా ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పరని ఏంటి గ్యారంటీ? బయలుదేరండి. మనం రాత్రి పగలు కొట్టుకు చేస్తున్నా ఒక్క ఆలోచన కూడా రావట్లేదు. పెద్ద ఆయన ఏదో ప్లాన్తో వచ్చాడు, చెప్పనవచ్చు కదా. ప్లాన్లు అవి ఏటిని తెలిస్తే ఇలా డమ్మీ క్యాండిడేట్గా ఎందుకు నిలబడతాను? అంటే తమరు కూడా చేతులు ఊపుకుంటూ వచ్చారా? ఇన్నాళ్ళ నా రాజకీయ చరిత్రలో మంచి మనిషిని పేరు సంపాదించుకున్నాను. పార్టీలో టికెట్ అడిగితే డబ్బులు అడుగుతున్నారు. అదే రంగాలాంటి వాళ్ళకి డబ్బుంది, అధికారం కూడా వాళ్ళకే వెళ్తుంది. నేను మీ మంచి కోరి వచ్చాననుకోకండి, ఇందులో నా స్వార్థమూ ఉంది. ఈ ఎలక్షన్ అయిపోతే ఇక నేను జీవితాంతం డమ్మీగా నిలబడాల్సిందే. ఇప్పుడు నేను నిలబడాలంటే ఒకటే మార్గం, అది నీ చేతుల్లో ఉంది. మామా, వీడేదో ఆవేశంలో ఉన్నాడురా, మనకు ఉపయోగపడతాడేమో. అంబేద్కర్ నగర్ మీ ఏరియానా? అవును బాబు. పని అయిపోద్దులేండి. నమస్కారం అయ్యా. ఎప్పుడొచ్చావు? అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అంతా బాగానే ఉంది అయ్యగారు. ఏం లేదు, రేపు సమబంతి పెడదామనుకుంటున్నాను. ఎక్కడ? మా ఏరియాలో. ఇప్పుడు ఇది అవసరమా ఎలక్షన్స్ ముందు పెట్టుకొని? బాగా నొక్కేయడానికి ప్లాన్ చేసావా? దానికి అసలు ఖర్చే లేదయ్యా, మా వాళ్ళు చూసుకుంటున్నారు. సరే, నేను వస్తాను, ఏర్పాట్లు చేసుకోండి. ఏది ఇస్తే తాగేస్తారా వద్దనుకోండి యాదవులు. హాయ్ రామా తమ్ముడు, రెంటి అన్నా టీ తీసుకోనా? ఏంట్రా గెడ్డం పెంచేసావు? మాలేమైనా వేస్తున్నా ఏంటి? నోరు మీరా, ముందాడు ప్రాబ్లం సాల్వ్ అవని, అయిపోయాక తీసేస్తలే. ఇదిగోరా మావా.
అయితే ఇదే భోజనాలు పెట్టే ఏరియా అనమాట. అయినా ఆడికి ఇంత బిల్డప్ అవసరం అంటారా? వాడు ఎలాంటి వాడైనా మనం చేసేది చేయాలి. దెబ్బ కళ్ళు తిరిగిపోవాలి. ఏదో ఒకటి చేయండి బాబు. అలా ఉంటే ఏర్పాట్లు తనయ్యా. చూడరా అప్పుడే ఫేస్ లో కలొచ్చేసిందే. తల కిరీటం పెట్టి కూర మిసం పెడితే కింగే, డౌటే లేదు. రే మావా, రేపు రచ్చ రచ్చ చేసి పడేయాలరా. ఏయ్ అదేం వద్దురా, దానికి వేరే వాళ్ళు ఉన్నారు. పెద్దాయనా రేపు మీ వాళ్ళు కావాలి. ఎరా మావా, మేము దానికి పనికిరామా? రేయ్ నా విజయంలో మీరు పాలు పంచుకోవాలరా. మీరెప్పుడు నా వెనకాల ఉండాలరా. దీనికి వేరే వాళ్ళు ఉంటారులే. ఆ మందుగాడేడి? మందు బాబులం మేము, మందు బాబులం. నమస్తే బ్రదరు. ఏదో మేము వచ్చి అక్కడ అల్లరి చేయాలని చెప్పారంట. అది ఇక్కడ కాదు, అదిగో అక్కడ. ఏంట్రా వెళ్ళండి తొందరగా, అక్కడ అన్నాలు పెడుతున్నారంట. అక్కడికి వెళ్ళి తినకుండా వచ్చారంటే తోలు తీసేస్తాను. రేయ్ 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 లేకండి రా, ఇంకెక్కడే కూర్చున్నారేంట్రా, లేకండి తొందరగా పదండ్రా. రేయ్ అక్కడున్నాడు చూడరా. రేయ్ ఈ ఐడియాలు ఎప్పటి నుంచి మొదలెట్టారా? ఆడోళ్ళు కోక్ కట్టుకునే లోపు కోటర్ తాగేస్తావా? ఇది నీ న్యాయమేరా? దరిద్రుడా. నువ్వు చేసే ప్లాన్లు చూస్తుంటే భయం వేస్తోంది శివ. నువ్వేం భయపడక్కర్లేదు, అందరం కలిసి పక్కాగా ప్లాన్ చేసాం. ఇప్పుడు నేనేం చేయాలి? ఏయ్ నువ్వేదైనా దూరంగా ఉండి చూడు, వాళ్ళకి కనపడొద్దు. భలే చెప్పావులే, దూరంగా ఉంటే వదిలేస్తారా? ఏదేమైనా నేను నీతోనే ఉంటాను. నీకేం చెప్పినా అర్థం కదా. నమస్కారం. నమస్తే. పక్కన ఇక్కడ బిర్యానీ పెడుతున్నారంట. అదిగో చికెన్ మటన్ అక్కడ పెడుతున్నారా? రెండు అక్కడ పెడుతున్నారు. కాదు ఒక్క గొడవ చేయడానికి ఎవరో లేరని చెప్పావు, బానే రెడీ చేసావు. పద. ఏంటి టైం అవుతుంది, ఇంకా ఎవరు రాలేదు? తెలియట్లేదు అక్క. అన్నా టపాసి అయ్యగారు వచ్చే టైం అయింది. నడు నడు నడు. ఏంటి అక్కడ ఏర్పాట్లన్నీ బాగా చేశారా? చేశారు. అందరూ రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నారు. అయ్యగారు కోసమే వెయిటింగ్. ఏంటయ్యా అందరు మనోళ్ళలాగున్నారు? ఆ గొడవ ఏంటో చూడండి. ఏంటయ్యా మీ ప్రాబ్లం? అయ్యగారి కోసం వెయిటింగ్ అయ్యా. ఆయన వచ్చి జెండా ఎగరేస్తే ఆ ఓట్లన్నీ మనమేనయ్యా. ఏంట్రా గొడవ? ఇప్పుడు అంటే ఏమిటా? ఏమంటున్నారయ్యా? మనం గెలిచేసాం అయ్యగారు, సరిగ్గా గెలిచేసాం. చెప్పాడు. అయ్యగారు మీరు పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు మీతో పాటు పార్టీలో ఉన్నారు. మీరు బయటకు వచ్చారు, మీతో పాటు వాళ్ళు బయటకు వచ్చారు. మీరు ఒకే ఒక్క జెండా ఎగరేస్తే 40,000 ఓట్లు మనకే. ఏమంటావు? మీరు ఇంకేం ఆలోచించకుండా వెళ్ళి ఆ జెండా ఎత్తండి. ఆ సహపంక్తి భోజనాల గురించి మేము ఆలోచిస్తాం. మీరు వెళ్ళండి. వెనకాల మేము ప్రశ్న తీసుకొస్తాం. మనం అందరూ ఒక దగ్గర ఎందుకు? కొంతమంది దూరంగా వెళ్ళి నుంచోండి. మనం ఏమైనా ఫీలింగ్ చేస్తున్నావా? అక్కడొకటి ఇక్కడొకటి నిలబడటానికి? అందరం ఒక దగ్గర ఉంటేనే ఏదైనా జరిగితే ఎదుర్కోవచ్చు. మీటింగ్ లాపేసి భోజన ఏర్పాట్లు ఏవో చూడండి. అక్క కొంచెం తప్పుకో, లోపలికి వస్తా. గరిటి పడితేను. ఏంటి బాబు ఇంకా వడ్డించట్లేదు? లే, 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 లే. ఎందుకు లేపుతున్నావయ్యా? ఆయన మా ఎవరైతే ఆయన. ఉందమ్మా, ఇంకా భోజనం పెట్టలేదుగా. ఎవడో వచ్చి లేపుతాడు, వెళ్ళిపోతావేంటయ్యా? నువ్వేం మగాడివి? ఆ భోజనం 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 త్వరగా త్వరగా భోజనం భోజనం భోజనం. వీడికి ప్లేస్ ఇవ్వండి, వీడి పరిస్థితి ఏం బాగాలేదు. ఆగరా రావయ్యా, అయ్యగారు వచ్చే వరకు ఆపుదాం. ఆకులు తినమంటావా? అన్నమే ఇట్రా అన్నం పెట్టు. ముందు వడ్డించండి. దండం పెడతాను, కాసేపు ఓపిక పట్టండి.